పోతన భాగవతము వామనావతారం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. పరీక్షన్ మహారాజు సుఖమహర్షిని వామనుడు గురించి, బలిచక్రవర్తి గురించి ఎందుకు మూడడుగులు నేలను అడగవలసి వచ్చింది అని కుతూహలంగా ఉంది, నాకు చెప్పండి అని ఇక్కడ బలిచక్రవర్తి యొక్క కథను వివరించమని చెప్తూ ఉన్నాడు. మొదటి పద్యం చూద్దాం. బలినంబోరుహ నేత్రుడేమిటికినై పాదత్రయన్ వేడే నిజ్జలుడున్ పూర్ణుడు లబ్ధ కాముడు రమా సంపన్నుడై కాభరస్థలికిన్ దీనుని మాటినేల చనియన్ తప్పేమియున్ లేక నిష్కలుషున్ బంధన మేల చేసెను వినన్ కౌతూహలం బయ్యెడెన్. బలినంబోరోహ నేత్రుడేమిటికినై పాదత్రయన్ వేడే నిజ్జలుడున్ పూర్ణుడు లబ్ధ కాముడు రమా సంపన్నుడై తాభరస్థలకిన్ దీనునిన్ మాట్కినేల చనియే తప్పేమియున్ లేక నిష్కలుషున్ బంధనమేల చేసెను వినన్ కౌతూహలం బయ్యెడెన్. బలిచక్రవర్తిని పద్మనేత్రుడైన విష్ణుమూర్తి దేనికోసం 3 అడుగుల నేల యాచించాల్సి వచ్చింది? ఆయన పూర్ణ పురుషుడు, పూర్ణ కాముడు, నిర్వికారుడు, సంపత్కారి అయిన లక్ష్మీదేవి భర్త కదా. అంతటి వాడు ఇలా పేదవాని వలె బలి వద్దకు ఎందుకు వెళ్ళాడు? ఏ తప్పు చేయని బలిని ఎందుకు బంధించాడు? ఈ కథ వినాలని కుతూహలంగా ఉంది అని ఒక మహర్షితోటి పరీక్షన్ మహారాజు చెప్తూ ఉన్నాడు అని ఈ పద్య భావము. ధన్యవాదములు.